నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కళారు శ్రీనివాస్. ముందుగా నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలలో ప్రధానంగా వచ్చిన వార్తా విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సో ముందుగా మనం ఫ్రంట్ పేజీలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. నేటితరం అన్ని వాస్తవాలే. రాజకీయ ముచ్చట్ల మహాసభ. నీది తప్పు అంటే నీది వైఫల్యం, కాదు కాదు అంటే నీది నైతిక హక్కు లేదు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం, మధ్యలో ప్రతిపక్షం. ఇక్కడ మీడియా రాజకీయ వివాదాలను ప్రతి ఒక్కటిని మీడియా కవర్ చేసే ఇక్కడ ఫోటో మనం చూస్తున్నాం. మొత్తానికి రాజకీయ ముచ్చట్లు అనేవి తెలంగాణ రాష్ట్రం నిండా ఎక్కువ. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రాజకీయ ముచ్చట్లు అన్నట్టు. అయితే నాయకుల మాటల యుద్ధం, విమర్శలు, ప్రతి విమర్శలు మీడియా హైలైట్. సో వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళ మాటలని మీడియా మాత్రం కట్ చేసి అవే హైలైట్గా చూపిస్తుంటారు. ఆయన లాగుల తొండలు ఉడతలు పెట్టేస్తాను ఒకనంటే, కారం పెడతాను ఇంకొక ఆయన అంటే, బట్టలు ఉడి తీసుకొడతాను ఇంకో అంటే. ఇది మన రాజకీయ నాయకుడు మాట్లాడే ఒక భాష, స్వచ్ఛమైన భాష. ఈ భాషను మనం అందరం నేర్చుకోవాలి. మీడియా మీద దాన్ని ప్రత్యేకంగా పెట్టి తీయాలి. దీనమ్మ జీవితం. రైట్, చూద్దాం. మొత్తం మీదకి అయితే ఇక రైతుల గోస ఎట్లా ఉంది, ఒడ్లు కొనేది ఎవరయ్యా, ఇక ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఎక్కడ, లేడీస్ హామీలు ఎక్కడ, రోడ్లు, నీళ్లు, కరెంట్ ఎప్పుడు ఇస్తారు సార్. ఇది మొత్తం మీదకైతే ప్రజా సమస్యలు అయితే ఇవి. ఇక విషయంలోకి వెళ్తే పనికిరాని ముచ్చట్లు ముందుకు వస్తున్నాయి, ప్రజా సమస్యలు మాత్రం పక్కకు పోతుంటాయి. ఇది పాలక ప్రతిపక్షాల మధ్య నిత్యం రాజకీయాలు. నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు సంధించిన అక్షరాస్త్రం కరెక్ట్గా సరిపోయింది. పాలకులు, ప్రతిపక్షాలు పూర్తిగా వాళ్ళు నిత్యం రాజకీయాలు చేసుకోవడమే వీళ్ళ రాజకీయ నాయకుల పని అయిపోతుంది. ఎందుకంటే తెల్ల చొక్కాలు వేసుకోవడం, రాజకీయ ఏదో ఒక పార్టీ జెండా కప్పుకోవడం, రాజకీయం చేసుకోవడం. అసలు ఏంటి, ప్రజాప్రభుత్వంలో కొత్త కొత్త చిక్కుముడులు బయటపడుతున్నాయి. ఇక ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు చూసుకుందాం అనే మాట తప్ప ప్రజా సమస్యల మీద పాలక ప్రతిపక్షాలు ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ సర్కార్ మీద ప్రజల్లో వ్యతిరేకత లేదు, నిరసనలు తెలియజేసినట్లు వార్తలు కూడా లేవు. చిన్న చిన్న సమస్యలు అనేవి ఎక్కడైనా ఉంటాయి, అవి మీడియాలో ఎక్కడో ఓ మూలన వస్తుంటాయి. ఇంతవరకు ఈ 2.5 ఏళ్ల కాలంలో ప్రజలు చెప్పుకునేలా, పాలకపక్షం జడుసుకునేలా ఒక ఉద్యమం జరగలేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన. మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి తను ఏం పథకాలు చెప్పాడో కొన్ని చేసుకుంటా వస్తూనే ఉన్నాడు. సో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే మీడియా దృష్టికి పడ్డట్టుగా అదైతే రాలేదు. సో ఇలాంటి పాలక ప్రతిపక్షాలు రాజకీయాలు మాట్లాడుతూ ఎలా టైంపాస్ చేస్తున్నాయి చూద్దాం. అయితే ప్రజల్లో పాలకపక్షం మీద జనానికి ఆదరణ ఉందనేది కనిపిస్తోంది. అయితే తెలంగాణలో ఉన్న ప్రధాన మీడియా ప్రజా సమస్యలు వెలుగులోకి రాకుండా చూసుకుంటున్నాయనే అపవాదు కూడా ఉంది. కానీ సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో చాలా పవర్ఫుల్ గా మారింది. అందులోనూ ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత ఉన్నట్లు వార్తలు కూడా లేవు. ఈ మధ్య వెలుగుమట్ల వంటి కొన్ని ఘటనలు ప్రజల్ని ప్రభావితం చేసేవి కాదు, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేంత పెద్దవి కాదు. అలాంటి వివాదాలు గతంలోనూ జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు 6 గ్యారంటీలపై పెద్ద ఎత్తున ప్రచారం సాగించింది. ప్రతి ఇంటికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను పంచింది. వాటిని ఎన్నికలయ్యేదాకా భద్రంగా పెట్టుకోమని కూడా కాంగ్రెస్ చెప్పింది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల వలన 100 రోజుల్లో పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఘంటాపదంగా 6 గ్యారంటీల కార్డును ప్రతి గడపకు అందించింది. 6 నెలల కాలంలో పూర్తి చేస్తామని కొన్ని మాత్రమే అమలు చేశారు, మిగతావన్నీ అలాగే ఉన్నాయి. కొన్ని మాత్రమే చేశారు కానీ మిగతాయి మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు అనేది విజయవంతంగా కొనసాగుతుంది, మగవారికి మాత్రం నిత్య నరకంగా మారుతుంది. అయితే గతంలో మన ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మనది అంటూ గత పాలకుడు కేసీఆర్ పదేళ్లలో 4-5 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. ప్రకటించకుండా కూడా కొంత ఛార్జీలు పెంచారు. మొత్తానికి ఆర్టీసీ ప్రయాణం కన్నా ప్రైవేటు ప్రయాణం మేలు అని అనుకునేలా కేసీఆర్ చేశారు. కుటుంబంలో ఓ 4 దూర ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆర్టీసీని కాకుండా ప్రైవేటు కారు మాట్లాడుకొని ప్రయాణం చేయడం ఉత్తమమని అనుకున్నారు అన్నాడు. మరి ఛార్జీలు పెంచితే కానీ ఆర్టీసీ నడవదు అని పదే ఆనాడు చెప్పి ఛార్జీలు పెంచిన కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ప్రజాప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది.
ఇది తనకు తానుగా మనం చెప్తున్నాం కదా, తనకు తానుగా బీఆర్ఎస్ పార్టీ బొంద తోడుకుంది. ఆ బొందల వాళ్ళే పడుతున్నారు. మీ పాలనలో ఆర్టీసీ ఛార్జీలు ఎన్ని పెంచారు అనేది కూడా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ పదే పదే చెప్పి ఒకసారి పెంచారు, చెప్పకుండా ఒకసారి పెంచారు. ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణలో మహిళలందరికీ ఎక్స్ప్రెస్లో కూడా ఉచిత ప్రయాణం అనేది సామాన్యమైన విషయం కాదు. ఉచిత బస్సు అమలు వల్ల ఆర్టీసీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతుందని ప్రతిపక్షం పనికిరాని మాటలు చెబుతూ వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కొత్త బస్సులు ప్రవేశపెట్టి మరీ ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తోంది. మనం అందరం చూస్తున్నాం. బస్సుల కొరత లేకుండా చూసుకుంటోంది. ఇక రుణమాఫీ అనే దానిపై బీఆర్ఎస్ సాధ్యం కాదన్న ఆలోచనతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపించింది. ప్రతిపక్షాలు ఒత్తిడి చేయడం వల్ల అమలు జరుగుతున్నాయనే దానికన్నా ప్రభుత్వం చిత్తశుద్ధి కాంగ్రెస్ చేసుకున్న ప్రచారంతో బీఆర్ఎస్ నాయకులు కౌంటర్లు ఇవ్వలేకపోయారు. అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మిగతా పథకాల అమలు చేస్తూ పోతే బీఆర్ఎస్ కు మళ్ళీ భవిష్యత్తు గండమే అవుతుందని అనుకుంటున్నారు. తమ రాజకీయం స్వార్థం తప్ప ప్రజలకు మేలు కలగాలన్న ఆలోచన బీఆర్ఎస్ చేయడం లేదు. గతంలో కరెంటు విషయంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగేవి. ఆఖరికి రైతుల మీద కూడా కాల్పులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రైతులపై కాల్పులు జరిపి అదొక రాజకీయానికి తెరలేపారు. ఆయన ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే కాల్పులు కూడా జరిగాయి. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక రేవంత్ సర్కార్ వ్యవసాయ డిస్కీమ్ అనేది కొత్తగా ప్రవేశపెట్టినందుకు పూనుకుంటోంది. దానిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ కు 4 మాటలు చెప్పి 4 మీడియా సమావేశాలతో వదిలేస్తోంది. అదే బీఆర్ఎస్ హయాంలో అయితే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీదకి వచ్చేవి, ఉద్యమాలు చేసేవి. బీఆర్ఎస్ నాయకులు 4 మాటలు చెప్పడం తప్ప మరేం చేయడం లేదు. పోరాటాలు చేసే శక్తి బీఆర్ఎస్ కి లేదు. ఇక బీజేపీ కూడా బీఆర్ఎస్ పాటలోనే నడుస్తోంది. 2.5 సంవత్సరాల కాలంలో బీజేపీ వేసిన ఒక్క ఉద్యమం కూడా ఒక్కటి కూడా లేదు. చూద్దామన్న బీజేపీ పార్టీ అన్న ధర్నా చేసిన దాఖలు కూడా లేవు. ఏదో ఆ నాయకుడు ఈ నాయకుడు జర మీడియా ముందు ఎప్పుడు కనపడిన తలకాయలే బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటారు తప్ప ఉద్యమాలు చేసింది అయితే ఆడగా అనిపిస్తలేదు. అయితే వడ్ల కొనుగోలు సక్రమంగా సాగడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడడంతో బీజేపీ కదిలినట్టు కనిపించింది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తేరుకొని వడ్ల కొనుగోలు బాధ్యతను కేంద్ర ప్రభుత్వానిది అని గుర్తు చేశారు. పైగా జూన్ 15లోగా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోతే ఆ ధాన్యం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో మంత్రి బండి సంజయ్ లాంటి నాయకులు తమ ఇంటి ముందు పోస్తామంటే కూడా బీజేపీలో చలనం లేదు. కిషన్ రెడ్డి ఇంటి ముందు, బండి సంజయ్ ఇంటి ముందు మేము రైతులు వడ్లను పోస్తాం, వడ్లు కొనకపోతే అన్నా కానీ బీజేపీలో కనీసం లేదు. ఎంతసేపు పనికిరాని ముచ్చట్లు, పనికిరాని రాజకీయాలు, ప్రజలకు ఉపయోగపడని రాజకీయాలే తప్ప రాజకీయ నాయకులకు ఉపయోగపడే ముచ్చట్లయితే మహా రంజుగా ఉంటాయి, వింటా ఉంటే వినసొంపుగా ఉంటాయి. దానివల్ల ఒక్కసారి ఆ టీవీ ముందు ఆ మాటలు విని పక్కకు చూసుకుంటే మన జీవితం ఏందనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. పెరిగే ధరలు, నిత్యావసరాల వస్తువుల వినియోగం, పూర్తిగా ఒక సగటు మనిషి బతకాలంటే పూర్తిగా ఆర్థిక వ్యయంతో కుదేలైపోతున్నాడు. ఇక బీజేపీలో చలనం లేదు. పైగా ఒకరి మీద ఒకరు ఫ్లెక్సీలు వేసుకునే బిజీలో ఉన్నారు. ఇలా ప్రజా సమస్యలు పాలకులకు పట్టడం లేదు, ప్రతిపక్షాలకు అసలే పట్టడం లేదు. ఈ బీజేపీ ఫ్లెక్సీ ఇదైతే మీ అందరికీ తెలుసు కదా, బండి సంజయ్ అనుచరుడే అట్లా ఫ్లెక్సీలు పెట్టిండట, దొరికిపోయిండు. అది నిన్న మొన్న మీడియాలో కూడా అయింది. మొత్తానికైతే పనికిరాని ముచ్చట్లు, ప్రజా సమస్యలేమో పక్కకు అన్నట్టుగా ప్రజా ప్రభుత్వంలో కొత్త చిక్కుముడులు వచ్చి పడుతున్నాయి. వాదనలు, వివాదాలు తప్ప కనిపించని పథకాలు, 6 గ్యారంటీలు అమలు చెబుతున్నట్లు పాలకులు చెప్తున్నారు. కానీ ఇతర రాష్ట్ర ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు, ప్రశ్నించలేని స్థితిలో ప్రతిపక్షాలు, నాయకులు ఏదో వివాదం రగిలించేందుకు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరు. పాలకపక్షం కేసులు పెడుతుందేమో, కేసులు వేస్తుందేమో అనే భయాలు వెంటాడుతున్నాయేమో. ఇక 2.5 ఏళ్ల కాలం పూర్తయింది. ఏం జరుగుతుందన్న దానిపై ఆసక్తి ఎవరికీ లేదు. ప్రభుత్వంపై పోరాటాలు చేసి పథకాల అమలు చేద్దామన్న సోయి ప్రతిపక్షాలకైతే అసలే లేదు. అసలు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో అంటే కూడా ఏమో చెప్పలేవు. ప్రభుత్వం చేస్తున్న పథకాలు, పనుల మీద వైఫల్యాలు ఏమన్నా ఉంటే మరి ధర్నాలు చేయాలి కదా. వడ్ల కొనుగోలు విషయం, మొక్కలు కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం అని దాని మీద కొంత రాద్ధాంతం చేసిన స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఇది కేంద్రం కొనాలా అని చెప్పేసి ఒక మాట చెప్పంగానే, కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పంగానే కథం అది సమసిపోయింది. ఇక వీళ్ళు మాట్లాడటానికి ఏం లేదేడా, ఇంకేం మాట్లాడతారు? ప్రతిపక్షాలను సరైన సఖ్యత కూడా లేదు. ఆయా పార్టీలలో నాయకులకు ఐక్యత లేదు.
అది సాధ్యం కావడం లేదు. కాంగ్రెస్ లో ఐక్యత దెబ్బతినడం లేదు. బీజేపీలో ఫ్లెక్సీ రాజకీయాలు సాగుతున్నాయి. ముగ్గురు మధ్య వివాదాలు ముసురుతున్నాయి. పాలకులు పట్టించుకోవడం లేదు, ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదు. ప్రజలే కదిలే పరిస్థితుల్లో లేరు. ప్రతిపక్షాలకు ఒక్క మాటలో చెప్పాలంటే చిత్తశుద్ధి కూడా లేదు. నాయకులకు చిత్తశుద్ధి లేదు, ప్రతిపక్ష నాయకులకు చిత్తశుద్ధి లేదు. అసలు ప్రజలకు కనీసం ప్రశ్నించే తత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పథకాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఈ ఉచిత పథకాలకు అలవాటు పడిన ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా మానేస్తున్నారు. ఎప్పుడైతే మనం ప్రశ్నించడం మానేస్తామో బానిస బతకడం అలవాటు అయిపోతుంది. గుర్తుంచుకోండి, ఇది కమ్యూనిస్టు భావజాలం నేర్పింది. ఇక పనికిరాని ముచ్చట్లు ముందుకొస్తున్నాయి. ప్రజా సమస్యలు మాత్రం రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఒకరి మాటలంటే ఇంకో మాట. ఇక మీడియాలో చూస్తాం, మాటకు మాట అని చెప్పేసి ఇట్లా వస్తుంది. ఇక అంటే ఏమంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీడియా కథనాలు కూడా అంతకే తయారైపోయినాయి. ఆయన ఇట్లన్నాడు అని చెప్పేసి అసలు వాస్తవంగా ఎట్లుండాలనేది మాత్రం ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేయరు. అది మీడియా. సో ఇది ప్రజలకు మేలు చేయడం పోయి పనికిరాని ముచ్చట్లతోని కాలయాపన చేస్తున్నారు ప్రజలు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే నడుస్తూ ఉన్నాయి ఇక్కడ. ఓటు బ్యాంకు రాజకీయాలు కేవలం ఉచిత పథకాలు అందించి ప్రజల్ని ఒక బిచ్చగాళ్ళం చేసి పడేస్తున్నారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇది ప్రధానంగా మొదటి పేజీలో మనం చూసుకుంటున్నాం. ఇక రెండో పేజీలో మనం ఒకసారి చూసుకుంటే, భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయి. పాక్ కంటే ఎంత ఎక్కువ అంటే అనేది మనం ఇక్కడ మన ఉనికి అన్నట్టు, ఇది మన ఉనికిని ఇతర దేశాలకు చూపిస్తాలి. పాకిస్తాన్ కంటే భారత్ వద్ద 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఏడాది వ్యవధిలో భారత్ 10 వార్ హెడ్లను పెంచుకుందని. ఇక చైనా వద్ద 620 అణ్వాయుధాలు. గత ఏడాదితో పోలిస్తే బీజింగ్ 20 వార్ హెడ్లు ఆయుధగారంలోకి చేర్చుకుంది. ఇక ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. రష్యా వద్ద 5420, అగ్రరాజ్యం వద్ద 5042. ఇలా దేశాలు కలిగిన 9 దేశాలు ఉన్నాయి. వాటిని మొత్తంగా 12,000కు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫ్రాన్స్ 370, యూకే 225, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 60. ఇక ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. 2025లో భారత రక్షణ వ్యయం $92.1 బిలియన్ ఉన్నట్టు సిప్రి నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇది 8.9% ఎక్కువ. ఇక 2021-25 మధ్య ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో 8.2% మన దేశానికే. ఇది ఇక ప్రధానంగా మరొక వార్త, రాష్ట్ర వార్త చూసుకుంటే, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ గుజరాత్ కు గులాంగిరి చేస్తారా, గట్టిగా వేసేసాడు సీఎం ముఖ్యమంత్రి. మెట్రో మూసి ప్రక్షాళనకు ఎందుకు అడ్డుకుంటున్నారు? హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, 1674 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండిలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి నిన్న ఉప్పల్లో ఒక మీటింగ్ పెట్టినట్టుగా ఉంది, చూద్దాం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ గుజరాత్కి ఇంకెన్నాళ్ళు గులాంగిరి చేస్తారని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెట్రోకి కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ నిధులు ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనలు ఎందుకు అడ్డుకుంటున్నారు? హైదరాబాద్ కు సింగూరు జలాలను ఎందుకు తీసుకురానివ్వరని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక గోదావరి జలాలు తీసుకొస్తే వారికి ఏమి ఇబ్బంది అని నిలదీశారు. గుజరాత్ కి ఎన్నాళ్ళు గులాంగిరి చేస్తారు? హైదరాబాద్ మియాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి 1674 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి అండగా ఉంటామని మహిళలు చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రీ బస్ ఇస్తున్నావు కదా, సో మహిళలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు. కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్లే ఢిల్లీని పడావు పెట్టారని విమర్శించారు. ముంబైలో ట్రాఫిక్ జామ్, వర్షం వస్తే రోడ్లపైకి నీళ్లు వస్తాయని తెలిపారు. స్లమ్స్ లో సదుపాయాలు లేక ముంబైలో నివసించే పరిస్థితి లేదని చెప్పారు. సో మొత్తానికి అయితే సైబరాబాద్ తో పోటీ పడుతుందని అమెరికా ఉద్ఘాటించారు. గ్రేటర్ చుట్టూ 4 బీజేపీ ఎంపీలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సో తెలంగాణలో 8 మంది ఎంపీలు ప్రజలు గెలిపిస్తే వాళ్ళు ఏం పని చేస్తలేరు. మెట్రో మూసి ప్రక్షాళనకు అనుమతులు ఎందుకు తీసుకురావట్లేదని ఆయన గట్టిగా, కిషన్ రెడ్డి ఎందుకు లడాయి మనిషి అనేది అందరికీ తెలుసునని విమర్శించారు. సో కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్యన కొన్ని మాటల యుద్ధం జరుగుతూ ఉంది. నన్ను తెలంగాణ నుంచి పీకే వాడలేడని కిషన్ రెడ్డి అంటుంటే, ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు మరి మాట్లాడట్లేదు, ఎందుకు నోరు పెరగట్లేదు, ఎందుకు లడాయి చేస్తలేవు నువ్వు
అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నాం కదా. ఈ ముచ్చట్ల ద్వారా అసలు సమస్యలు పక్కన పోతాయి. ఈ ముచ్చట్ల ద్వారా అవుట్పుట్ బయటకు మంచిగా వస్తే బాగుంటుంది, కానీ సమస్యలు పక్కకు పోతున్నాయి అనేది బాధ. ఇక మరొక వార్తను చూసుకుంటే సంక్షేమ రాజ్య నిర్మాణం ప్రజాప్రభుత్వ లక్ష్యం. తెలంగాణలో నాలెడ్జ్ విప్లవం. 110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, 25 కోట్ల నిధులతో ఎస్సీ హాస్టల్ పునరుద్ధరణ, ఉద్యోగాల నోటిఫికేషన్లతో పాటు ఉచిత డిజిటల్ కోచింగ్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక్కడ మనం చూస్తున్నాం 110 కోట్ల అంచనాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను నింబోలి అడ్డ వద్ద 25 కోట్ల అంచనాలతో నిర్మించినట్టు ఎస్సీ హాస్టల్కు సంబంధించిన స్థలం పరిశీలన కూడా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక ప్రకటన తెలుపుతున్నారు. వేలాది మంది విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఉపయోగపడే ఆధునిక దేవాలయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుల కోచింగ్లను కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ బలమైన సంకల్పమని ఆయన చెప్పారు. ట్యాంక్ బండ్ వద్ద నిర్మించాలని తలపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ స్థలాన్ని, ఆ తర్వాత కాచిగూడలోని నింబోలి అడ్డ హాస్టల్ ప్రాంగణాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇతర ప్రతినిధులతో కలిసి ఉప ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే టూరిజంకు కొత్త రూట్ మ్యాప్ సిద్ధం. తొలి దశ 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక్కడ ఒక ప్రకటన అయితే టూరిజానికి ఒక మంచి 8 ప్రత్యేకమైన పర్యాటక కేంద్రాలుగా చేస్తున్నారు. ఇక వెటర్నరీ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి తుమ్మల. సో వెంకటపాయపాలెంలో వెటర్నరీ ఆసుపత్రిని తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. గ్రామాల్లో ఆ చరిత్ర ఉంది అని చెప్పి ఆ ఊరు గురించి ఒకటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక మహిళా సాధికారతతో మరో కీలక మలుపు. మహిళా సంఘ నేతలకు 553 ఆర్టీసీ బస్సులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు అందజేత. మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకేసింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులు కేటాయించిందట. ఇంకేం కావాలి, లేడీస్ మంచిగా జర్నీ చేసుకోవచ్చు. మరొక వార్తను చూస్తున్నాం. రాష్ట్రంలో పాఠశాలను కుదించే కుట్ర. రాష్ట్రంలో పాఠశాలలను కుదించే కుట్ర. సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డారట. సమీకృత పాఠశాల నిర్ణయంపై కవిత మండిపడ్డట్టుగా చూస్తున్నాం 3వ పేజీలా. ఇక చూద్దాం. మోడీ పాలనతో చిక్కుల్లో దేశం. సర్ ప్రక్రియలో లక్షలాది మంది ఓటర్లు గల్లంతు. రాజకీయ వేధింపులకు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం. ఇండియా కూటమితో భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు. యూరప్తో రైతులకు మేలు జరుగుతుందంటూ అన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆసక్తి. ప్రశంసలు అందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కార్యాలయం. సో రైట్, ఇక్కడ చూస్తున్నాం. ఇక బొగ్గు దిగుమతులను తగ్గించేందుకు యత్నం. బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా భారత్. మైనింగ్ కోల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు. ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు. గత 12 ఏళ్లుగా ప్రధాని మోడీ నిరంతర కృషితో పురోగతి. కోల్ రంగంలో సంస్కరణలో 5 లక్షల మందికి ఉపాధి. క్రిటికల్ మినరల్స్ కోసం అర్జెంటీనాతో ఒప్పందం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, క్రమంగా విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను తగ్గించే పనిలో ఉన్నామని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర వస్తుందని, ప్రతి వారం బొగ్గు ఉత్పత్తి సరఫరాపై ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 1.89 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన కోల్ మైన్స్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక బొగ్గు రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయంటూ కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇది చెప్తున్నాడు. ఇక మరొక వార్తను చూసుకుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ. ఏర్పాట్ల పరిశీలన సిపి సజ్జనార్. పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్. సో రేపటి చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భద్రతా ఏర్పాట్లు సిపి సజ్జనార్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించారు. సిపితో పాటు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేప మందు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో నాంపల్లి మెట్రో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఈ చేప మందు అనేది అస్తమా రోగులకు చేప మందు అయితే పూర్తిగా ఫ్రీగా ఇస్తున్నారు. ఎంతమంది అంటే దాదాపు వేల మంది వస్తున్నారు. వారి కోసం 3 హెల్త్ క్యాంపులను కూడా అందుబాటులో ఉంచినట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. సో చేప మందు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి చేప మందు వేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ప్రధానంగా 2వ పేజీలో ఉంది. ఇక 3వ పేజీలో మనం ఒక్కసారి చూసుకుంటే
వార్తలను. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు మనం చూస్తున్నాం కదా. ఇది మొత్తానికైతే హెల్త్ టీమ్ 24 గంటలు అప్రమత్తంగా ఉంటుంది. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి 7 గంటల నుంచే క్యూ లైన్ లో ఉండనున్నారు. రాత్రి 9 గంటల నుంచి 1 నిమిషానికి చేపమందు పంపిణీ ప్రారంభం కానుంది. సో 50,000 మంది, ఇప్పటికే దాదాపు 50,000 మంది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఈ పంపిణీ ఏంటంటే రాత్రి 9 గంటల 1 నిమిషానికి ముహూర్తం బాగుందట. దాని ప్రకారమే చేప పంపిణీ నిర్వాహకులు. ఇది ఎందుకంటే ఉబ్బసం అస్తమ బాధితుల కోసం ఈ చేపమందు భద్రత, వైద్య సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా సిద్ధమయ్యారు. తాగునీటి ఏర్పాట్లో అధికారులు కూడా సిద్ధమయ్యారు. చేపమందు పంపిణీ నేపథ్యంలో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనలు కూడా విధించారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 25,000 మంది హైదరాబాద్కు చేరుకున్నారు. గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నారు. అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ కూడా ఉంది. వివిధ భాషల్లో సూచనలు కూడా ఇస్తారు. వీలైతే మంగళవారం చేప ప్రసాదం తీసుకోవాలని విజ్ఞప్తి కూడా చేశారు ఈ రోజు అన్నట్టు. సో ఎలాంటి పుకార్లను కూడా నమ్మొద్దు. ఎన్జిఓల సంస్థల వద్ద కూడా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. సో ఎలాంటి పుకార్లు కూడా నమ్మకుండా డైరెక్ట్ మీరే వెళ్ళి ఆ చేప మందు తీసుకోండి. ఇక వెటర్నరీ ఆసుపత్రిని ప్రారంభించిన తుమ్మల, ఆయన వెటర్నరీ హాస్పిటల్ ఒకటి ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. మోడీ పాలనలో చిక్కుల్లో దేశం. ఈ సర్ అనేది ఏదైతే ఉందో అది ఓట్లను తగ్గించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ఒక కామెంట్ చేస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులు దేశానికి రావడం లేదని పేర్కొన్నారు. అనేక రంగాల్లో కూడా గుత్తాధిపత్యాలు పెరుగుతున్నాయి. మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో లక్షలాది మంది ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లోక్సభలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లును ఓడించేందుకు ఏడాది ఏప్రిల్ 17న కూటమి పార్టీలు దృఢంగా ఏకమయ్యాయని ఖర్గే ప్రశంసించారు. ఇప్పుడు ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకొని ముందుకు సాగాలన్నారు. దేశం మొత్తం ఆర్థిక సమస్యలతో ఎన్నుకుంటుంది. కీలక సమావేశానికి 23 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరవుతున్నారు. వారిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ, దీపాంకర్ భట్టాచార్య, మెహబూబా ముఫ్తీ, సుప్రియ ఇంకా తదితరులందరూ ఈ సమావేశానికి కొంత దూరంగా ఉన్నారట. ఇక మనం టిఆర్ఎస్ అధినేత కవిత గారి స్టేట్మెంట్ చూస్తున్నాం. రాష్ట్రంలో పాఠశాలను కుదించే కుట్ర. రాష్ట్రంలో 27,000 పాఠశాలను 4,000 కుదించనున్నట్టు సీఎం ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని ఒక మీడియా ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులను, ముఖ్యంగా బాలికలను విద్యను దూరం చేసేలా అంటే 27,000 పాఠశాలలు ఉంటే 4,000 పాఠశాలను కుదించినట్లుగా మనం చూస్తున్నాం తెలంగాణలో. ఇట్లా చేయడం వల్ల విద్యార్థులకు చదువు అనేది దూరం అయిపోతుంది. గురుకుల పాఠశాలలో సుమారు 100 మంది పైగా విద్యార్థులు మరణించిన సీఎం కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఇప్పుడు పాఠశాలలు మూసివేస్తున్నామని ప్రకటిస్తున్నారు. కనీసం పట్టు లేదని నిర్ణయం మీద స్పష్టం అవుతోంది. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల మీద రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు ఉండగా 12,000 ప్రైవేటు స్కూళ్లలో 35 లక్షల మంది చదువుతున్నారు. 27,000 ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది, 12,000 ప్రైవేటు స్కూళ్లలో 35 లక్షల మంది చదువుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో నర్సరీకి 12వ తరగతి వరకు ఒకే చోట విద్య, ఉచిత రవాణా, భోజన వసతులతో కూడిన సమీకృత పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఒకవైపు చెప్తుంటే, ఇంకోవైపు పాఠశాలను కుదించడం ద్వారా పేద విద్యార్థులకు దూరం అవుతుందని టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత మండిపడుతున్నారు. ఇక బొగ్గు దిగుమతులను తగ్గించేందుకు కిషన్ రెడ్డి గారిది ఇది. సంక్షేమ రాజ్య నిర్మాణం ప్రజా ప్రభుత్వ లక్ష్యం అంటూ డాక్టర్ బాబాసాహెబ్ నాలెడ్జ్ సెంటర్ను ట్యాంక్ బండ్ దగ్గర సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ లో మరో 10 అంతస్తులతో నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. సో మొత్తానికి నాలెడ్జ్ సెంటర్, స్టడీ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్ విజ్ఞానాన్ని పంచే అత్యుత్తమ వేదికలుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్నట్టుగా ఆయన చూస్తున్నాం. పేద, బడుగు, బలహీన వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఒక కోచింగ్ సెంటర్ గా హైదరాబాద్ రాకుండా ఇక్కడే ప్రిపేర్ అయ్యే విధంగా ఉండబోతున్నాయి. భవిష్యత్తులో కూడా ఆయా శాసనసభ నియోజకవర్గాలనే అక్కడ అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఆయా నియోజకవర్గాలనే ఇలాంటి సెంటర్స్ కూడా, కోచింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసేలా ఇంటర్లింక్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. నాలెడ్జ్ సెంటర్ కేవలం ఒక భవనం మాత్రమే కాదని, కోట్లాది మంది విజ్ఞానాన్ని పెంపొందించుకునే ఒక నిరంతర విద్యా వేదిక అని ఆయన చెప్పేశారు. మొత్తం మీదకైతే మంచి వార్త ఇది. ఎందుకంటే నాలెడ్జ్ సెంటర్ అనేది ప్రతి నియోజకవర్గంలో, డాక్టర్ బాబాసాహెబ్ నాలెడ్జ్ సెంటర్ బిల్డింగ్ అనేది ప్రతి నియోజకవర్గంలో ఉండాలి. ప్రతి మండల స్థాయిలో ఉంటే కూడా ఇంకా
చాలా మంది గ్రామ స్థాయి నుంచి కూడా విద్యావంతులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక యూరియా యాప్తో రైతులకు మేలు. ఇక ఒకవైపు ఏమో మేలు అంటున్నారు, రైతులకు ఆ యాప్లో ఎట్లా చేసుకోవాలని తెలియక చాలా మంది రైతులు బాధపడుతున్న సందర్భం కూడా ఉంది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ గుజరాత్కు గులాంగిరి కొడతారా అని చెప్పి ఇక్కడ గట్టిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్తను చూస్తున్నాం. సబర్మతి అద్భుతమన్న బీజేపీ నేతలు మూసి ప్రక్షాళన చేయరా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత ఒక ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారని విమర్శించారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్, 12 ఏళ్లు మోదీ ఏం చేశారో అసెంబ్లీలోనే చర్చిద్దామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. 200 కోట్లు పలుకుతున్న ప్రాంతంలో మౌలిక వసతులు అవసరమని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగానే కార్పొరేషన్ ఆఫీసులు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో 1,00,000 ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఎక్కడ నివసించే వారికి అక్కడే ఇల్లు కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో మొత్తం మీద మహిళా సాధికారత మరో కీలకమని పంటూ మనం ఇక్కడ వార్తలు చూస్తున్నాం. టూరిజం కు కొత్త రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తానికి ఇది 3వ పేజీలో ఉంది. ఇక 4వ పేజీలో ప్రధానంగా చూసుకుంటే అనిరుద్ సాయికి ప్రతిభా పురస్కారం. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన తేరాల చంద్రమౌళి మల్లిక దంపతుల కుమారుడు అనిరుద్ సాయి ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ పరిచాడు. దానికి గాను ఆయనకు సన్మానం చేస్తున్నారు. అలాగే TG-20కి ఎంపికైన ఇషాంత్ను సన్మానించిన రామాయంపేట సిఐ సైదా. సో సిద్దిపేట గడ్వేల్ జిల్లా పట్టణానికి చెందిన స్వామి లావణ్య దంపతుల కుమారుడు ఇషాంత్ TG-20 తెలంగాణ ప్రీమియర్ క్రికెట్ లీగ్ సెలెక్ట్ అయినందుక అక్కడ అది చూపించుకుంటున్నాడు. ఇక అధికారిక ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యేల ఫోటో లేకపోవడం బాధాకరణం. అదే పనికిరాని ముచ్చట్లు, పసలేని రాజకీయాలు. రైట్, మరొక వార్త చూస్తున్నాం. అధికారిక ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు లేకపోవడం బాధాకరణం. ఇది ఒక సమస్య. రాజకీయ నాయకులకు కానీ ఏదైనా నియోజకవర్గంలో తన పరిధిలో ఆయన ఫోటో లేకపోతే ఇక పెద్దగా రాదంతం చేసే ఇది కాకపోతుంది. ఎక్కడో చూద్దాం ఒకసారి. వార్డుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే మరో సభ ఏర్పాటు చేయాలి. సీసీ రోడ్లపై ప్రమాదకరంగా మారిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాన్ హోల్స్, డ్రైనేజీ రోడ్ల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 20వ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్. సో ఇక్కడ పురపాలక సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ది ఇక్కడ ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం బాధాకరణం అని చెప్పేసి తెలుస్తోంది. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 20వ వార్డులో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాసు వార్డు సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన అధికార ఫ్లెక్సీపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారిక ఫ్లెక్సీలో లేకపోవడం బాధాకరణమని అన్నారు. సో శాసనసభ్యుని ఫోటోను విస్మరించడం నిబంధనలకు విరుద్ధం అని, ఇది ముమ్మాటికి పోయి కేసీఆర్ ఫోటో కూడా వేయకుండా మీరు ఎట్లా ఉంటారు? అక్కడ కూడా అది ఆయన అక్కడ ఎమ్మెల్యే కదా గజ్వేలు, మరి ఆయన ఫోటో ఉండాలి కదా. ఎంతైనా ఇది బాధాకరమే. స్థానిక ఎమ్మెల్యే ఫోటో అయితే ఖచ్చితంగా వేయాలి కదా. మరి ఎందుకు మర్చిపోయారో, ఎట్లా మర్చిపోయారో. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతకంతనే చేస్తుంది. ఇక ఇది ధరల పెరుగుదలపై సిపిఐ ధర్నా. 40-75 ఏండ్ల నుంచి కమ్యూనిస్టు పార్టీలు ప్రతిసారి ధర్నాలు చేస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్యన ఆ ధర్నాలు చేసుడు ప్రజలు కూడా బాగా విసుగొచ్చిపోయింది. ప్రజలు కూడా ధర్నాలు చేసే ఓపిక లేదు ఇక వాళ్ళకు కూడా. చూద్దాం. జూన్ 10న మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళనకు పిలుపు. నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రం విమర్శలు. ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ విజ్ఞప్తి. ధరల నియంత్రణ కోసం ఐక్య పోరాటమే మార్గం. నాయకుల పిలుపు. నిజానికి నిత్యావసరాల వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో ప్రజల జీవన భారం తీవ్రంగా పెరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మేడ్చల్ జిల్లా సమితి పేర్కొంది. సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ 10న మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ భారీ ధర్నా నిర్వహించినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జగదీర్గుట్టలోని సిపిఐ కార్యాలయం వద్ద ధర్నా గోడపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యేసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు, డీజిల్ ధరలు మొత్తం మీద సమాజంలో ఏం పెరిగాయో ఆ పెరుగుదలపై ఇంత కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎట్లా తయారైనంటే వాళ్ళ అవసరానికి ప్రజల్ని వాడుకుంటారా? కమ్యూనిజం అంటే ఏంది? ప్రజా సమస్యల మీద పోరాడుతూ తమ సంపాదించుకున్న ఆస్తులను కూడా ప్రజలకు పంచేయాలి. కానీ ఇలా కమ్యూనిస్టు నేతలు ఎట్లా తయారయ్యారు? పూర్తిగా ప్రతినిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఆస్తులు పెరుగుతూనే ఉంటాయి. మరి ఎట్లా పెరుగుతాయో ఏమో తెలియదు. ఇలా బాగోతాలు అట్లుంటాయి. మరి ఎట్లా అంటే పేరుకు మాత్రమే కమ్యూనిస్టులు,
కానీ ఆస్తులు మాత్రం బిర్రుగుంటాయి. వాళ్ళు ఎట్లా కమ్యూనిస్టులు అవుతారు? కమ్యూనిస్టులు అంటే తనకున్నదాన్ని కూడా పేదలకు పంచిపెట్టాలి, బడుగు బలహీనులకు పంచిపెట్టాలి, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవాలి. ఇట్లా ధర్నాలు చేయడం కరెక్టే, ధర్నాలు చేయండి, కానీ మీరు సాధించింది ఏంది అంటే మళ్ళీ ఏముండదు. వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ సాధించుకుంటారు, వాళ్ళ ఆస్తులు సాధించుకుంటారు, అన్ని చేసుకుంటారు. మేం కమ్యూనిస్టులం అని చెప్తారు. మళ్ళీ అదే కమ్యూనిజం అంటే. ప్రజలు ఆదరిస్తే ఏదైనా నడుస్తుంది. రైట్, మరొక వాదం చూస్తున్నాం. మానవత్వాన్ని చాటుకున్న చెలిమి ఫౌండేషన్ బాధితుడికి 40,000 ఆర్థిక సహాయం. రైట్, మంచి వార్త ఇది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందిన ప్రస్తుతం గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటున్న బైక్ మెకానిక్ తుమ్ దేవేందర్ వైద్య ఖర్చుల నిమిత్తం చెలిమి ఫౌండేషన్ మరియు వారి మిత్ర బృందం మొత్తం అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని కూడా ఇచ్చేది. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పాటు మెదడులో రక్తం గడ్డగట్టడం, బ్లడ్ క్లాట్ జరిగింది. దీంతో మెరుగైన వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నాడు. చెలిమి ఫౌండేషన్ తరపున 15,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి తోడు చెలిమి ఫౌండేషన్ మిత్రులు ప్రత్యేకంగా స్పందించి తమ వంతుగా 25,000 విరాళాలను కూడా సేకరించారు. మొత్తం 40,000 ఆర్థిక సహాయాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు దేవేందర్ కుటుంబానికి నేరుగా కలిసి వారిని పరామర్శించి అందజేశారు. నిజంగా ఆ చెలిమి ఫౌండేషన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇలాంటి వారిని, ఆపదలో ఉన్న వారిని ఇలాంటి ఫౌండేషన్లు ఆదుకొని వారిని ఆర్థికంగా ఆదుకుందంటే నిజంగా మానవత్వం మీ దగ్గర మన సమాజంలో ఇంకా ఈ ఫౌండేషన్ల పేరుతో ఉందని మాత్రం తెలుసుకోవచ్చు. మంచి వార్త, చాలా సంతోషం. ఎస్ఆర్ నాయక్ నగర్ లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం. రైట్, పుష్ప క్లాసిక్ అపార్ట్మెంట్ వద్ద మురుగునీటి కాలువ తొలగింపు, స్థానికుల ఫిర్యాదుపై తక్షణం స్పందించిన అధికారులు. కుత్బులాపూర్ సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో ఎస్ఆర్ నాయక్ నగర్ ప్రాంతంలో పుష్ప క్లాసిక్ అపార్ట్మెంట్ సమీపంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న మురుగునీటి నిల్వ సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. మురుగునీరు కాల్వ కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు పేర్కొన్నారు. దుర్వాసన, ఆరోగ్య సమస్యలు, భయంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను స్థానికులు గోపి, మాజీ అధ్యక్షులు ఆలూరు వెంకట శేషాచారి, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేశారు. త్వరితగతిన స్పందించి సమస్యను పరిష్కరించిన అధికారులకు, చొరవ చూపిన స్థానిక నాయకులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. గుడ్, ఇట్లా సమస్యల్ని తామే చేసుకోవాలి. మరొక వార్తను చూసుకుంటే, ప్రియుడి కోసం తన 6 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన తల్లి. దౌర్భాగ్యం, కామంతో కళ్ళు పూడుకుపోతే ఇట్లనే ఉంటది. ప్రియుడి కోసం 6 ఏళ్ల కుమార్తెను హత్య చేసిందట ఈ మహాభాగ్యురాలు. 2 ఏళ్లుగా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియాంక. సో ఇలాంటి వార్తలు చదవాలంటే కూడా చాలా మనసు బాధ అనిపిస్తుంది. చిన్న తల్లి ఏం చేసింది? మీ బతికేదో మీరు బతకగా ఆ పిల్లని ఎందుకు చంపాలి? మరొక వార్త చూసుకుంటే, చేవెల్లో బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశం విజయవంతమైనట్టుగా ఇక్కడ వార్త చూసుకుంటున్నాం. చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆజీజ్ నగర్ లో ఉన్న పివి కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు పార్టీ డిజిటల్ సభ్యత నమోదు కూడా అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి డిజిటల్ సభ్యత నమోదు కార్యక్రమం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని చేపట్టారు, విజయవంతం చేశారు. రైట్, మున్సిపల్ కార్మికులకు తీరని అన్యాయం. ఏఐటియుసి జీవో నెంబర్ 6 వెంటనే ఉపసంహరించాలి, 2వ వేతన సవరణ కమిషన్ అమలు చేయాలని డిమాండ్. ఇక్కడ చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 6 మున్సిపల్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఏఐటియుసి నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల, మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలను విరుద్ధంగా ఈ జీవో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఏసరత్నం మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు వేతనం 26,000గా నిర్ణయించాలని, పనికి సమాన వేతనం అమలు చేయాలని, దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, ఇక్కడైతే పోరాటాలకు కార్మికులందరూ పనిచేయాలన్నట్టు కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే, ఇక్కడ నల్లపోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి 2.51 లక్షల విరాళం అందజేసిన ప్రతాప్. గణేష్ నగర్ అభివృద్ధికి నిరంతరం సహకారం ఉంటుందని హామీ. కుత్బులాపూర్ నియోజకవర్గ పరిధిలో గణేష్ నగరాలలో గల శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కెఎం ప్రతాప్ 2,51,000
విరాళంగా ఆలయ కమిటీకి అందజేసినట్టుగా చూస్తున్నాం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రతాప్ మాట్లాడుతూ గణేష్ నగర్ అభివృద్ధి పట్ల తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని, గతంలో కూడా ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణ పనులకు అలాగే స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలకు తాను సహకరించానన్న విషయాన్ని కూడా కాలనీ వాసులతో పంచుకున్నారు. 2,51,000 అయితే విరాళంగా ఇచ్చారు నల్లపోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి. సో మంచిది. ఇది ప్రధానంగా 4 పేజీల. ఇక చివరిగా 5వ పేజీలో మనం చూసుకుంటే సిద్దిపేట పోలీసు ఉద్యోగ మిత్ర యువత ఉపాధి పోర్టల్ను ప్రారంభించిన సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ గత మెగా జాబ్ లో నియామక పత్రాలు కూడా అందుకున్నారు. అప్లై విజ్ సంస్థ భాగస్వామితో ఏడాది పొడవునా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. సిద్దిపేట పోలీసు ఉద్యోగ మిత్ర యువత ఉపాధి పోర్టల్ను ప్రారంభం ద్వారా సిద్దిపేట యువతను సాధికారత వైపు నడిపించడమే కాకుండా సిద్దిపేట పోలీసుల ముఖ్య ఉద్దేశం. ఏప్రిల్ 25న సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర మెగా జాబ్ మేళా 2026 విజయం సాధించిన నేపథ్యంలో ఈ నియామకాలు ప్రక్రియ ఏడాది పొడవునా నిరంతరాయంగా కొనసాగించాలని సిద్దిపేట పోలీస్ శాఖ నిర్ణయించింది. అదే చొరవతో సిద్దిపేట మరియు పోలీస్ అప్లై విజ్ సంస్థ సంయుక్తంగా రూపొందించిన సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర వెబ్సైట్, సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర అనే వెబ్సైట్ ఉందట. దాంట్లో సిద్దిపేట స్థానికులు ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఉంటారో వాళ్ళందరూ దాని యాప్లో జాయిన్ అవ్వండి. ఏడాది పొడవునా ఉద్యోగాల అవకాశాలు, అందులో ఉద్యోగ మిత్ర అనేది ఒక యాప్ అయితే తయారైంది. దాని పోర్టల్ని మీరు ఒకసారి చూడండి. అది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుగా ఇచ్చే ప్రక్రియ. ఇక కలెక్టర్ మాకు న్యాయం చేయండి, పొలాలకు వెళ్లే బాటను అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి, అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తేయాలి, తీగులు రైతుల విజ్ఞప్తి. నేరుగా కలెక్టర్కే, అంటే మండలంలో జిల్లాలో ఇక పూర్తిగా అధికారులు చేతులు ఎత్తేసినట్టుంది. డైరెక్ట్గా కలెక్టర్ దృష్టికే రైతులు తమ బాధను తీసుకుపోతున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిరట. జగదేవ్పూర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 80 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి తొవ్వ బండ్లబాట నుండి అన్ని కులాల కురుమ, మాల, మాదిగ, చాకలి, రెడ్డి గల ఇలాంటి ఎన్నో కులాలు 600 ఎకరాల భూమి ఉందని, 100 మంది రైతుల కుటుంబాలు తమ వ్యవసాయ భూములకు అదే బాట నుండి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నామని, అదే బాటను ఇప్పుడు చనిపోయిన మా కుటుంబ సభ్యులు తీసుకువెళ్లి అంత్యక్రియలు కూడా చేస్తున్నామని చెప్పారు. అయితే ఫిబ్రవరి నెలలో బాటను ఉపాధి హామీ పథకం ద్వారా మట్టి రోడ్డు వేయాలని గ్రామ సభ తీర్మానం చేశారు. ప్రస్తుతం బాట నా పేరు మీద పట్టా ఉంది అని తీగులు గ్రామానికి చెందిన ఎడ్ల జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి బాటను దున్ని రైతులు వెళ్లకుండా అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాట నుండి వెళ్లే రైతులందరం కలిసి బాటను పునర్నిర్మాణం చేసుకొని వెళ్లడం జరుగుతుందని, ఆ వ్యక్తి 18 మంది రైతుల జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఆ రైతులపై అక్రమంగా కేసు పెట్టారని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్కు చెప్పారట. సో కలెక్టర్ గారు కూడా మరి ఆ విషయంలో మరి సరైన నిర్ణయం తీయాలి. ఇక ప్రధానంగా JNURM కాలనీలో బోర్వెల్ పనుల పరిశీలన, కాలనీ వాసులతో కలిసి సమస్యలపై ఆరా తీసిన రావుల శేషగిరి తాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు వేగవంతం చేయాలని సూచన. కుత్బులాపూర్ నియోజకవర్గ పరిధిలో JNURM కాలనీలో చేపడుతున్న బోర్వెల్ పనులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్కో కన్వీనర్ గాజుల రామారావు, మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి పరిశీలించాడు. కాలనీ వాసులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు, ఆరాధీశారు. కాలనీలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత ముఖ్యమని, ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందేలా సంబంధిత అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన గట్టిగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్టుగా చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే నిజాంపేటలో 500 కోట్ల ప్రభుత్వ భూములపై కన్ను. వరెవ్వా, 14 ఎకరాల లావణ్య పట్టా భూములపై అక్రమాల ఆరోపణలు, అక్రమాలు, ప్లాటింగ్ నిర్మాణాలను అడ్డుకోవాలని కలెక్టర్కు వినతి. భవిష్యత్ ప్రజా అవసరాల కోసం భూములను కాపాడాలని డిమాండ్. ఇది 500 కోట్ల ప్రభుత్వ భూమిపై కబ్జా కోరుల నిజాంపేట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో సుమారు 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలో ముప్పులో ఉన్నాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. నిజాంపేట బీజేపీ మాజీ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ నేతృత్వంలో ఫిర్యాదును ఇచ్చారు. వారు ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం నిజాంపేట గ్రామ పరిధిలో సర్వే నెంబర్లు 233/22, 233/24, 25, 26, 27లలో ఉన్న సుమారు 14 ఎకరాల ప్రభుత్వ లావణ్య పట్టా భూములపై ఆక్రమణలు, అనధికార నిర్మాణాలు, ప్లాటింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కొందరు రాజకీయ నాయకులు, ప్రైవేటు వ్యక్తులు కలిసి సహకారంతో ప్రభుత్వ ఆస్తులపై కన్నేశారని హైకోర్టులో వచ్చిన
నెంబర్ కూడా ఇచ్చారు 13469/2011 కేసులో రెవెన్యూ శాఖ స్పందించి నివేదికలను ప్రస్తావిస్తూ ప్రొసీడింగ్ నెంబర్ కూడా ఇచ్చారు. సో దీని ప్రకారంగా 12 ఎకరాల భూమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వ హక్కుల పరిరక్షణ కోసం ఉన్నత న్యాయస్థానంలో కూడా అప్పీలు, రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆస్తుల పరిరక్షణలో జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం తీసుకోవాలి. ప్రభుత్వ స్థలాలను కబ్జాకోరుల నుంచి కాపాడుతూ రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక అనుమానంతో భార్య మరో వ్యక్తిపై దాడి, 2 అన్నదమ్ములు అరెస్ట్. అనుమానం పెనుభూతం అన్నట్టు. భార్యపై మరో వ్యక్తి కర్రలతో దారుణంగా దాడి చేసి అన్నదమ్ములను కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్. ఇక వివరాల ప్రకారం పీటి వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పెరక సత్యనారాయణ హైదరాబాద్లో ఉంటూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడు. తన భార్య రజిత ఎదురుంటి పెరక ప్రవీణ్తో మాట్లాడుతుందని అనుమానంతో గొడవ అయిపోయింది, పోలీసులకు ఇచ్చారు. ఇది అనుమానం పెనుభూతం అంటారు కదా, అట్లా. ఇక మరొక వార్తను చూసుకుంటే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. కుత్బలాపూర్ ప్రజల వినతులు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. రైట్, ప్రజాభిమానంతో ప్రత్యేక ఫోటో బహుకరణ కూడా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యేకు స్థానికులు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ పనులు, తాగునీటి సరఫరా, ఇన్నేళ్లు వీళ్ళ అధికారంలో ఉన్నా మళ్ళా ఇంకా ప్రభుత్వం ఉన్నా ఇంకా డ్రైనేజీ పనులు, మౌలిక వసతులు, మనం ఫస్ట్ పేజ్ చదువుకున్నట్టుగా రాజకీయ ఉత్తుత ముచ్చట్లు అన్ని గాలి మాటలు, గాలి లెక్కలు అన్నట్టే ఉంది. ఇంకా డ్రైనేజీ పనులు, తాగునీరు, గృహ అవసరాలు ఏంది అంటే స్వతంత్ర భారతదేశంలో 75-80 సంవత్సరాలు దాటుతున్న ఈ దేశంలో ఇంకా మౌలిక వసతులు కల్పన చదవాలంటేనే ఎట్నో సిగ్గు అనిపిస్తుంది. ఎక్కడికక్కడ మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ప్రజల సహకారంతో ఉండి చేసుకోవాలా, ఇంకా చేసుకోవట్లేదంటే అక్కడ స్థానిక నాయకుల పనితీరుకు నిదర్శనం కాదా ఇది? రైట్, మరొక వార్తలు చూస్తున్నాం. మీరు అసలు మనుషులేనా? రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని బంగారు గుడ్లు తీసుకొని బాతును చంపినట్టు దొరికిన కాడికి సింగరేణిని తినేసి మూసేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని గట్టిగా కౌంటర్ అయితే చేసిండు. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డాడు కూనంనేని. దొరికిన కాడికి సింగరేణిని తినేసి మూసేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. రేవంత్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2040 వరకు సింగరేణి ఉండదని అధికారులు లెక్కలు చెప్తున్నారు. అసలు మీరు మనుషుల సింగరేణి నష్టాల్లో పోతుందని ఎలా చెప్తున్నారు, ఎలా అని ప్రశ్నించారు. 56,000 కోట్ల నష్టం వచ్చిందంటే దీనికి కారణం కాంగ్రెస్ మంత్రులు, అధికారులు అని మండిపడ్డారు. కుక్కను చంపడానికి పిచ్చి కుక్క అని చెప్దామంటే చూస్తున్నారు అని. అంటే కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని ముద్ర వేయాలన్నట్టుగా, అంటే సింగరేణి మింగేయాలంటే సింగరేణి ఇక పనికిరాదని చెప్పేసి అట్లా వేస్తారు అన్నట్టు. దీన్నే ఇక్కడ కూనంనేని కౌంటరు గట్టిగా చేస్తున్నాడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే. ఇది ప్రధానంగా. ఇక మహిళా సంఘాల భవనాల కోసం స్థలం పరిశీలన, 20 లక్షలతో 2వ వివో బిల్డింగ్ మంజూరు. చిగురుమామిడి మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ ఆకవరం భవానీ ప్రసాద్ స్థలాన్ని పరిశీలించారు. కేంద్రంలో 4 మహిళా సంఘాల భవనాలకు గాను శ్రీ మహేశ్వరి మార్గదర్శి మహిళా సంఘాలకు 2 వివో బిల్డింగ్స్ మంజూరు అయినట్లు తెలిపారు. మిగతా 2 భవనాల కోసం కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఇది మహిళా సాధికారతకు నిదర్శనము. సో ఇట్లా మహిళా సాధికారత కూడా ఒకవైపు చూసుకోవాలి. ఇది ప్రధానంగా మనం ఈరోజు దినపత్రికల్లో మనం చూసుకుంటున్నాం. ప్రధానంగా రాజకీయ ముచ్చట్ల మహాసభలు, పనికిరాని ముచ్చట్లు, ప్రజా సమస్యలు మాత్రం పక్కకు పోతున్నాయి. మౌలిక వసతులు, ఇంకా మాకు డ్రైనేజీ చేయండి, మంచినీరు ఇవ్వండి, నల్లాది పెట్టండి, నీళ్ళు వస్తలేవు, ఇంకా మనం అడుక్కుంటున్నామా లేకపోతే ప్రశ్నిస్తున్నామా అనేది రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ వాళ్ళు చెప్పే పనికిరాని ముచ్చట్లను మనం వినకుండా ప్రజా సమస్యలనే మనం పాలక పక్షానికి చూపించాలి. ప్రశ్నించే గొంతుగానే ప్రజలు, మీడియా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేకమైన విశ్లేషణ. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.